హలో ఎవ్రీవన్, ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ డ్రామాని చూసేద్దామా. డ్రామా స్టార్టింగ్లోనే మనం ఒక ఖైదీని, అక్కడున్న ఖైదీలందరూ చూడు నువ్వు మా దగ్గరికి వచ్చి ఎందుకు సెల్యూట్ చేయలేదు అని అతనితో గొడవ పడబోతూ ఉంటారు. అతనేమో సైలెంట్గానే ఉంటాడు. అందరూ అతని మీదకి రాబోతూ ఉంటే అప్పుడే మన డ్రామాలోని ఫీమేల్ లీడ్ యాన్ వస్తుంది. అక్కడికి యాన్ రాగానే ఇమ్మీడియట్గా యాన్ని చూడగానే ఖైదీలేమో తనకి మోకాళ్ళ మీద కూర్చొని సెల్యూట్ చేస్తారు. సో తను అంటూ ఉంటుంది, మీరు ఇక్కడ హ్యాపీగానే లైఫ్ లీడ్ చేస్తున్నారు కదా, సో మళ్ళీ ఇక్కడ ఫైటింగ్ ఎందుకు చేయాల్సిన అవసరం ఏముంది అని అంటూ ఉంటుంది. అలాగే వాళ్ళకి బుద్ధి చెప్పబోతూ ఉంటే అప్పుడే వెనుక నుంచి ఒక పర్సన్ వచ్చి తనని చెప్తూ ఉంటాడు, మీ రియల్ ఫ్యామిలీ దొరికింది అనగాని తనేమో సరే నువ్వు వీళ్ళని చూసుకో అని వెళ్ళబోతూ ఉంటుంది లగేజ్ సర్దుకొని. అప్పుడే ఆ ఓల్డ్ పర్సన్ ఏమో ఏడుస్తూ ఉంటాడు. చూడు నువ్వు వెళ్ళాల్సిన అవసరం ఏముంది అంటే, ఒకవేళ నేను వెళ్తాను అక్కడ నాకు నచ్చలేదనుకో నేను మళ్ళీ ఇక్కడికే వస్తాను కదా, సో నువ్వు దాని మాత్రానికి ఎందుకు ఏడుస్తున్నావు అని అంటూ ఉంటుంది. సింపుల్ మ్యాటరే కదా అని అంటుంది. అలాగే ఇక్కడేమో యాన్ యొక్క ఇద్దరు బ్రదర్స్ వాళ్ళ అడాప్టివ్ సిస్టర్ని బతలాడుతూ ఉంటారు. చూడు నువ్వు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు, ఏడవలసిన అవసరం లేదు, ఎందుకంటే తను ఒక విలేజ్ నుంచి వస్తుంది కదా, ఆ అమ్మాయి అంత స్ట్రాంగ్ కాదు, నువ్వు ఇక్కడ ఉన్నావు మాతో పాటు, నువ్వు ఎంత స్ట్రాంగ్, నువ్వు మాతోనే ఉండాలి అని తనని బతలాడుతూ ఉంటారు. అప్పుడే అక్కడికి యాన్ వచ్చి అంటూ ఉంటుంది, ఓ ఇక్కడ కూడా ఈ తమాషా జరుగుతూ ఉంటుందా అనగానే వాళ్ళిద్దరిని చూసి మీరు మా బ్రదర్సా అని అంటుంది. అవును అని వాళ్ళ బిగ్ బ్రదర్ ఏమో తనకు ఒక ఫైల్ ఇచ్చి దీంట్లో సైన్ చేయమంటాడు. అలాగే చిన్న బ్రదర్ ఏమో తన దగ్గర ఉన్న క్రెడిట్ కార్డ్ ఇచ్చి చూడు నువ్వు ఎంత మనీ యూజ్ చేయాలనుకుంటే అంత మనీ యూజ్ చేసుకోవచ్చు అనగానే, వావ్ నేను ఇక్కడికి రాగానే నీకు ఇంత మనీ వచ్చింది, ఒకవేళ నాకు ఇక్కడ ఏం నచ్చకపోతే ఈ మనీ అలాగే ఇవన్నీ రిటర్న్ తీసుకొని వెళ్ళొచ్చు కావచ్చు అనగానే ఇమ్మీడియట్గా వాళ్ళ బిగ్ బ్రదర్ ఏమో షాక్ అవుతాడు. సో చూడు ఈ కార్డ్ నీ తరపున నేనే జాగ్రత్తగా చూసుకుంటాను, అలాగే నువ్వు దీన్ని తీసుకెళ్ళొద్దు, మేమేదో జోక్ చేసామనగాని తను అంటూ ఉంటుంది, బ్రదర్స్ మీరు ఇంకోసారి నా దగ్గర ఇలాంటి జోక్ చేయాల్సిన అవసరం లేదు అని తనేమో సాయం చేయబోతూ ఉంటుంది. అప్పుడే లీ ఏమో మనసులో అనుకుంటూ ఉంటాడు వాళ్ళ చిన్న బ్రదర్, ఒక్కసారి నువ్వు ఈ సాయం చేసావనుకో నీకు ఈ ఫ్యామిలీలో ఎలాంటి ప్లేస్ ఉండదు, మొత్తం షేర్స్ అన్నీ మాకే అవుతాయి అని అనుకుంటాడు. అప్పుడే తను సైన్ చేస్తూ ఆపేసి, మీకు తెలుసా మా జైల్లో ఒక పర్సన్ ఉన్నాడు, అతను వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ మమ్మీ ఏమో సైన్ చేయమని ఫైల్ ఇచ్చిందంట, అతను సైన్ చేయగానే అతని ప్రాపర్టీ అంతా లాస్ అయింది, అలాగే అతని మీద చాలా అప్పులే ఉన్నాయి, ఇప్పుడు అతను లైఫ్ లాంగ్ జైల్లోనే ఉన్నాడు, కానీ ఏం పర్వాలేదు నాకు మీ మీద చాలా నమ్మకం ఉంది అని మళ్ళీ సైన్ చేయబోతూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ బిగ్ బ్రదర్ ఏమో తన్నే అబ్జెక్ట్ చేస్తాడు. సో ఇమీడియట్గా వాళ్ళ యాన్ ముందు మోకాళ్ళ మీద కూర్చొని, సారీ ఇన్ని ఇయర్స్ నుంచి నేను ఈ ప్లేస్ని ఎంజాయ్ చేస్తున్నాను, నీ షేర్స్ని కూడా నేను యూజ్ చేసుకుంటున్నాను, కావాలంటే నువ్వు నన్ను కొట్టు అనగానే తనేమో ఇమ్మీడియట్గా ఆలోచించకుండా తనని స్లాప్ చేస్తుంది. సో వాళ్ళ చిన్న బ్రదర్ ఏమో ఏంటి నువ్వు నా సిస్టర్ని కొడతావా అని ఇమ్మీడియట్గా అతను కొట్టబోతూ ఉంటే తన హ్యాండ్ పట్టుకొని, చూడు బ్రదర్ నువ్వు ఇలా చేయడం చట్టరీత్యా నేరం అని అంటుంది. కానీ అతను వినకుండా కాళ్ళు లేపేసరికి ఆ కాళ్ళని పట్టుకొని కింద పట్టేసేలోపు అదే టైంకి వాళ్ళ పేరెంట్స్ వస్తారు. వాళ్ళ పేరెంట్స్ ఏమో యాన్ని చూసి ఫుల్ ఎగ్జైట్ అవుతూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. అలాగే చూడు ఎన్ని ఇయర్స్ నుంచి నీకోసం వెయిట్ చేస్తున్నామని వాళ్ళ డాడీ ఏమో ఫుల్ ఎగ్జైట్ అవుతూ ఉంటే వాళ్ళ మమ్మీ కూడా చాలా హ్యాపీగా మాట్లాడుతూ ఉంటుంది. అలా వాళ్ళిద్దరూ తనతో హ్యాపీగా మాట్లాడుతూ ఉంటే లిన్ ఏమో ఇది చూస్తూ చాలా జెలస్గా ఫీల్ అవుతూ ఏడుస్తూ ఉంటే వాళ్ళ మమ్మీ అంటూ ఉంటుంది, చూడు తను నీకంటే చాలా చిన్నది కదా, నువ్వు తను అలా కొట్టడం కరెక్టేనా అనగానే వాళ్ళ డాడీ ఏమో ఇమ్మీడియట్గా యాన్ సైడ్ మాట్లాడుతూ, ఏదో పొరపాటు అయిందిలే, తను మన అలవాట్లు తెలియదు కదా, అలాగే విలేజ్ నుంచి వచ్చింది కదా, ఇంకోసారి ఇలాంటి పొరపాటు చేయకు అని ఇమ్మీడియట్గా చెప్పి మేడ్కి చెప్తూ ఉంటాడు. తన రూమ్కి తీసుకెళ్ళు, అలాగే తనకి డ్రెస్సెస్ అలాగే ఎలా ఉండాలో చెప్పు అని చెప్తాడు. నేమో రూమ్కి వెళ్ళి మేడ్తో పాటు వావ్ ఈ రూమ్ ఎంత పెద్దగా ఉంది అని అనుకుంటూ ఉంటుంది. మెయిన్ అడుగుతూ ఉంటుంది, నువ్వు ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నావు అనగాని తనేమో 20 years అంటే వావ్ అంటే నీకు ఫ్యామిలీ గురించి మొత్తం తెలుసు అనుకుంటా, అలాగే నేను ఎలా
శాప్ అయ్యాను అంటే నేను ఎలా మిస్ అయ్యాను అంటే మీకు తెలుసు. తనేమో టెన్షన్ పడుతూ ఉంటుంది. సో యాన్ అంటూ ఉంటుంది, నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఏం జరిగిందో చెప్పు, నీకు తెలుసు కదా నేను ఎలా మిస్ అయ్యానో చెప్పు ప్లీజ్ అనగాని తన చెవుల్లో చెప్తూ ఉంటుంది, మిమ్మల్ని కావాలని వీళ్ళు మిమ్మల్ని మిస్ చేశారు. అలాగే చూడు, ఇక్కడ మీరు జాగ్రత్తగా ఉండండి, ఇక్కడ ఉన్న 5 మెంబర్స్ మాన్స్టర్స్, వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి అని చెప్తూ ఉంటే అదే టైంకి వాళ్ళ డాడీ రాగానే మేడేమో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సో ఇమ్మీడియట్గా వాళ్ళ డాడీ అంటాడు, చూడు నీకు ఏ అర్జెంట్ అవసరం ఉన్నా నాకు చెప్పు, నేను అన్నీ చూసుకుంటాను అని చెప్తాడు. సరే డాడీ అని చెప్పగానే తనేమో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వాళ్ళ డాడీ. అలాగే వాళ్ళ మమ్మీకి చెప్తూ ఉంటాడు, ఈ అమ్మాయి తొందరగా మన ఒళ్ళో పడేటట్లేదు అని చెప్తాడు. ఇక్కడేమో వాళ్ళ డాడీ తనకు ఒక నెక్లెస్ ఇస్తాడు. అది ఓపెన్ చేయగానే అందులో హిడెన్ ట్రాకర్ ఉంటుంది. అంటే అలాగే తను అక్కడ చెక్ చేయగానే సీక్రెట్స్ కెమెరాస్ కూడా ఉంటాయి. అంటే వీళ్ళు నాతో గేమ్ ఆడాలనుకుంటున్నారా, నేను వీళ్ళతో ఇంకా మంచి గేమ్ ఆడతాను అని అనుకుంటుంది. సో ఇమీడియట్గా వాళ్ళ ఓల్డ్ అంకుల్కి కాల్ చేసి అక్కడ జైల్లో 5 రూమ్స్ రెడీగా పెట్టు, ఇక్కడ 5 మెంబర్స్ రెడీగా ఉన్నారు అని చెప్తుంది. అలాగే నెక్స్ట్ సీన్లో ఏమో బ్రేక్ఫాస్ట్ కోసం అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు తన కోసం. సో తను రాగానే వాళ్ళ చిన్న బ్రదర్ అంటాడు, చూడు నీకోసం ఎప్పటి నుంచి వెయిట్ చేయాలి, నీకు కొంచెం కూడా కామన్ సెన్స్ లేదా, టైంకి రావాలని తెలియదా, ఫుడ్ తినడానికి అనగానే ఇమ్మీడియట్గా తన నోట్లో ఫుడ్ పెట్టి, నీకు కావాలంటే ఫుడ్ తినొచ్చు కదా, నా కోసం వెయిట్ చేయాల్సిన అవసరం ఏముంది అని అంటుంది. అలాగే తను కూడా ఫుడ్ తింటూ ఉంటే అప్పుడే వాళ్ళ డాడీ అంటాడు, చూడు నువ్వు మా ఫ్యామిలీలోకి వచ్చావు కాబట్టి మేము ఒక రీయూనియన్ పార్టీని అరేంజ్ చేయాలనుకుంటున్నాం, అందులో నువ్వే రియల్ డాటర్ అని అనౌన్స్ చేస్తాం. సో నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, అతన్ని పరిచయం చేస్తాను, అతనితో మ్యారేజ్ చేస్తాను అనగానే సరే నేను మీట్ అవుతాను అని అంటుంది. అప్పుడే వాళ్ళ చిన్న బ్రదర్ అనుకుంటాడు, ఆ పర్సన్తో మ్యారేజ్ చేసుకుంటే నువ్వు ఎంత డేంజర్ జోన్కి వెళ్తావు అంటే ఇంకోసారి మా ఫ్యామిలీలోకి రావు అని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. అలాగే లీన్ కూడా ఫుల్ తనని చూసి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. కానీ అప్పుడే యాన్ ఉంటుంది, డాడీ నేను ఇప్పుడే కదా మీ ఫ్యామిలీలోకి వచ్చింది, అప్పుడే నాకు మ్యారేజ్ చేస్తారా అని. మళ్ళీ సరేలే నేను చేసుకుంటాను అని అంటుంది. నెక్స్ట్ సీన్లో ఏమో రీయూనియన్ పార్టీ ఉంటుంది. అప్పుడే యాన్ ఏమో వాళ్ళ పేరెంట్స్తో అక్కడికి రాగానే సో వాళ్ళ డాడీ చెప్తూ ఉంటాడు, చూడు ఈ పార్టీలో నేను నీకు CEO, నేను హాన్ని పరిచయం చేయాలనుకుంటున్నాను అని హాన్ని పరిచయం చేస్తాడు. సో హాన్ అంటూ ఉంటాడు, నేను నీ గురించి చాలానే విన్నాను అనగానే ఇమ్మీడియట్గా తను అంటూ ఉంటుంది, నేను ఇతనితో మ్యారేజ్ చేసుకోను, ఎందుకంటే ఇతను చేసిన పని వల్ల ఇతను 3 years వరకు జైలుకి వెళ్తాడు, అలాగే ఇతను ఒక క్రిమినల్, ఇలాంటి క్రిమినల్తో నేను మ్యారేజ్ చేసుకుంటానా, ఛాన్సే లేదు అనగానే అడాప్టివ్ సిస్టర్ అంటుంది, చూడు డాడీ నువ్వేం మాట్లాడుతున్నావు, తన సిస్టర్ అలా మాట్లాడుతుంది కదా, ఇతను కూడా ఒక మనిషే కదా, ఇతను ఇలా హర్ట్ చేయడం కరెక్ట్ కాదు అనగానే అవునా అలా అయితే నువ్వు మ్యారేజ్ చేసుకో అని హాన్ అంటుంది. సో అప్పుడే హాన్ అంటూ ఉంటాడు, సరే చిన్న ప్లేస్లో ఈ అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవడానికి నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు అనగాని మళ్ళీ యాన్ అంటూ ఉంటుంది, నీకు తెలుసు కదా తనకి ఎలాంటి షేర్స్ లేవు అని అంటూ ఉంటే ఏంటి నీకు ఒక్క షేర్స్ కూడా లేవా అనగాని అవును తను ఫ్యామిలీ అడాప్టివ్ డాటర్ కదా, నేను రియల్ డాటర్ని, తనకెందుకు షేర్స్ ఉంటాయి అనగాని మీరు నన్ను మోసం చేయాలనుకుంటున్నారు, మీ ఫ్యామిలీని మళ్ళీ మీట్ అవ్వను అని చెప్పి హానేమో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సో వాళ్ళ డాడీ ఏమో అంటూ ఉంటాడు, అసలు నువ్వేం చేయాలనుకుంటున్నావు అంటే డాడీ నేను మన ఫ్యామిలీని కాపాడదాం అనుకుంటున్నాను, అతను ఒక క్రిమినల్ కదా అందుకే అనగాని అలా అడాప్టివ్ సిస్టర్ లిన్ ఏమో కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. ఇమ్మీడియట్గా తన హాస్పిటల్ తీసుకెళ్తారు. సీన్లోమో లిన్ని హాస్పిటల్లో జాయిన్ చేపిస్తారు. వాళ్ళ డాడీ ఏమో చూడు ఇదంతా నీ వల్లనే జరిగింది అని తిడుతుంటే డాడీ నేనేం చేశాను, మిమ్మల్ని ఒక క్రైమ్ నుంచి తప్పించాను అని అంటూ ఉంటే అప్పుడే లిన్ యొక్క డాక్టర్ వచ్చి చెప్తూ ఉంటాడు, మీకు తెలుసు కదా తన కింద పడిపోవడం వల్ల తన ఐస్లోని ఒక కార్నియాస్ దెబ్బతింది, సో ఇప్పుడు దానికి ట్రీట్మెంట్ కావాలి, ఎవరైనా డొనేట్ చేయాలి అనగాని ఇమీడియట్గా లిన్ ఏమో తన సిస్టర్ దగ్గరికి వచ్చి మోకాల మీద కూర్చొని ప్లీజ్ నేను తప్పు చేశాను నాకు తెలుసు, కానీ నువ్వు మాత్రమే నాకు డొనేట్ చేయగలుగుతావు, నాకు ప్లీజ్ హెల్ప్ చేయు అనగానే వాళ్ళ బ్రదర్ అలాగే వాళ్ళ పేరెంట్స్ కూడా తనని బతలాడుతూ ఉంటారు. సో తనేమో ఫైనల్గా ఒప్పుకుంటుంది. ఇమీడియట్గా వాళ్ళ మమ్మీ ఏమో డాక్టర్కి బయటికి వెళ్ళి తను ఒప్పుకుంది కదా తొందరగా ఆపరేషన్కి రెడీ చేయండి అని చెప్తుంది. అలాగే తనేమో ఆపరేషన్ థియేటర్లో ఆపరేషన్కి రెడీగా ఉంటే అప్పుడే అక్కడికి లిన్ వచ్చి ఓ నువ్వు నా కోసం ఆపరేషన్కి ఒప్పుకున్నావు కదా థ్యాంక్ యూ అని అంటూ ఉంటే తను అంటుంది, నువ్వు గాడ్ మదర్ గురించి విన్నావా అంటే విన్నాను, తను మార్షల్ ఆర్ట్లో పర్ఫెక్ట్, నీలాంటి అమ్మాయి
అయితే అస్సలు కాదులే అనగానే అవునా అని అంటుంటుంది. అప్పుడే అక్కడికి డాక్టర్స్ రాగానే డాక్టర్స్నేమో ఏంటి మీరు నాకు ఆపరేషన్ చేయడానికి వచ్చారా అని వాళ్ళ దగ్గర ఉన్న డ్రెస్ తీసుకొని జస్ట్ నార్మల్గా ఉంచేస్తుంది. అది చూసి వాళ్ళు భయపడతారు. మీరెవరైనా నాతో ఫైటింగ్ చేయాలనుకుంటున్నారా అంటే లేదు అనగానే లేదు అని భయపడుతూ ఉంటారు. అప్పుడే వాళ్ళ చిన్న బ్రదర్కి ఏమో చాలా కోపం వచ్చి ఏంటి వాళ్ళని ఆపరేషన్ చేయట్లేదు అని ఇమ్మీడియట్గా తనతో ఫైటింగ్ చేయబోతూ ఉంటే అతన్ని కొడుతుంది. అతను చాలా సివియర్గా ఇంజూర్ అవుతాడు. అలా డాక్టర్స్నేమో మీరు ఇల్లీగల్గా ఆపరేషన్ చేయాలనుకుంటున్నారు, ఇక్కడ తనంతా బాగానే ఉంది అయినా మీరు ఇలా యాక్టింగ్ చేస్తున్నారా అనగానే డాక్టర్స్ ఏమో భయపడి పక్కకి వెళ్ళిపోతారు. అలా వాళ్ళు ముగ్గురు ఉండేసరికి వాళ్ళ సిస్టర్ అంటుంది ప్లీజ్ నన్ను వదిలేసే అంటూ ఉంటే తనేమో చెకలుగులు పెడుతూ నీ ఐస్ బాగానే ఉన్నాయి కదా, నువ్వు కావాలని నా ఐస్ యొక్క డొనేట్ చేయాలనుకుంటున్నావు కదా, అసలు మీరు నాతో ఏం చేయాలనుకుంటున్నారు అని తన చెక్కలుగులు పెడుతూ అడుగుతుంటుంది. అప్పుడే వాళ్ళ పేరెంట్స్ వస్తారు. వాళ్ళ పేరెంట్స్ ఏమో ఏంటి ఏం జరుగుతుంది అంటే మీరందరూ కావాలని ఇక్కడ ఏం చేయాలనుకుంటున్నారు నన్ను అని వాళ్ళ అని అంటూ ఉంటే అప్పుడే అక్కడికి పోలీసులు వస్తారు. ఇక్కడ మేము విన్నాం ఎవరినో రివెంజ్ తీసుకోవాలనుకుంటున్నారు, అలాగే రాంగ్ ఆపరేషన్ కూడా చేయాలనుకుంటున్నారు అనగానే లిన్ ఏమో యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. మీకు తెలుసు కదా మా సిస్టర్ నన్ను కావాలని ఇలా నా సిచ్యువేషన్ చేసింది, తన వల్లనే నా కార్నర్స్ దెబ్బతిన్నాయి, తనని నేను కార్నర్స్ ఇవ్వమని అడిగితే తనేమో ఇలా నన్ను ఇబ్బంది పెట్టడానికి ట్రై చేసింది, అలాగే డాక్టర్స్ని కూడా కొట్టింది అని చెప్పగానే అవును అని అందరూ అంటూ ఉంటారు. వావ్ మీరందరూ భలే యాక్టింగ్ చేస్తున్నారే, మీ యాక్టింగ్కి అవార్డు రావాల్సిందే, కానీ డాడీ నాకు ఒక నెక్లెస్ ఇచ్చాడు కదా అందులో హిడెన్ కెమెరా ఉంది అని రికార్డ్ అయిందంతా ఫోన్లో చూపిస్తుంది. సో వాళ్ళేమో షాక్ అవుతారు. సో లిన్ కూడా షాక్ అవుతుంది. అప్పుడే వాళ్ళ డాడీ అంటూ ఉంటాడు వదిలేసేయండి ఇదంతా మా ఫ్యామిలీ మ్యాటర్ కదా మేము చూసుకుంటాం అనగానే వాళ్ళ డాడీని గట్టిగా నెట్టేస్తుంది. సో వాళ్ళ డాడీ ఏమో భయపడి ఇమ్మీడియట్గా వాళ్ళ చిన్న బ్రదర్ దగ్గరికి వచ్చి చూడు నువ్వు ఈసారి అరెస్ట్ కావాల్సిందే, నిన్ను జాగ్రత్తగా తీసుకొస్తాను అంటే చెప్పగానే పోలీస్ అంటూ ఉంటారు మీరు ఈ రోజు నుంచి ఇలీగల్గా ఆపరేషన్ చేయడానికి ఛాన్స్ లేదు, మీ సర్టిఫికెట్స్ని క్యాన్సిల్ చేస్తున్నామని డాక్టర్కి చెప్తాడు. అలాగే వాళ్ళ చిన్న బ్రదర్ని తీసుకెళ్తూ ఉంటే డాడీ లిన్ జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోతాడు. తనేమో హౌస్కి రాగానే వాళ్ళ డాడీ ఏమో ఒక బ్యానర్ ఇచ్చి చూడు నువ్వు చేసిన పనికి పీపుల్స్ బ్యానర్ కూడా అప్రిషియేషన్గా ఇచ్చారు, ఇప్పుడు నువ్వు హ్యాపీగా ఉన్నావా అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సో వాళ్ళ సిస్టర్ ఏమో చూడు నేను చేసిన తప్పుకి నువ్వెందుకు చిన్న బ్రదర్ని జైలుకి పంపించావు, ప్లీజ్ అతన్ని జైలు నుంచి తీసేయి, ఎందుకంటే అతను చాలా సఫర్ అవుతున్నాడు కదా అంటే అవునా అతను తప్పు చేశాడు కాబట్టి సఫర్ అవ్వాల్సిందే, అలాగే నేను ఐసైట్ వీక్గా ఉందని విన్నాను దాన్ని నేను క్యూర్ చేస్తాను అని క్లోజ్గా వెళ్ళేసరికి తనేమో భయపడి అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతుంది. సో అలాగే వాళ్ళ బిగ్ బ్రదర్ ఏమో వాళ్ళ డాడీ దగ్గరికి వచ్చి మోకాళ్ళ మీద కూర్చొని తను కొట్టుకుంటూ ఉంటాడు. సారీ నేను కొంచెం మిస్టేక్ చేశాను అంటే చూడు నువ్వు చేసే పని కరెక్ట్గా చేయాల్సింది, ఇప్పుడు మనం ఇరుక్కున్నాం కదా ఇప్పుడు ఏం చేద్దామంటే నాకు ఒక పర్సన్ తెలుసు ఆ పర్సన్ని కనెక్ట్ అవుదాం, అప్పుడు తినకి కరెక్ట్గా బుద్ధి చెప్తాడు అనగానే వాళ్ళ డాడీ కూడా ఓకే అని అంటాడు. అలాగే వాళ్ళేమో ఆ పర్సన్ ఫోన్ని మీట్ అవడానికి వెళ్తారు. అలాగే తనతో అంటుంటారు మా సిస్టర్తో మేము చాలా అలసిపోయాం, తనని దారి నుంచి తప్పించేసేయండి సరే అని తను గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. ఎందుకంటే తను జైల్లో ఉన్నప్పుడు అలాగే తనని మీట్ అవడానికి వెళ్తాడు. అప్పుడే తను అంటూ ఉంటుంది నాకు తెలుసు నువ్వు ఎలాంటి తప్పు చేయలేదని, సో నేను నిన్ను జైల్లో నుంచి విడిపిస్తాను అని తనని వెళ్ళిపో అని అంటుంది. అప్పటి నుంచి తనంటే అతనికి చాలా ఇష్టం. అప్పుడే తను అనుకుంటాడు తనకి ఎలాంటి సిచ్యువేషన్లోనైనా హెల్ప్ చేయాలి అని. సో ప్రజెంట్లో ఏమో తనకి మంచిగా కాల్ చేసి ఫోన్ పక్కన పెడతాడు, ఎందుకంటే తన గురించి మాట్లాడే మాటలన్నీ అతను వింటుంది అని. అప్పుడే అలాగే అతను అంటుంటాడు సరే నేను తన గురించి చూసుకుంటాను, మీరు ఫస్ట్ తను ఎలాగో కంపెనీలో షేర్ హోల్డర్ కాబట్టి ముందు తనని కంపెనీకి రానివ్వండి తర్వాత నేను చూసుకుంటాను అనగానే వాళ్ళేమో ఓకే అని అంటారు. నెక్స్ట్ సీన్లో ఏమో వాళ్ళ అడాప్టివ్ సిస్టర్ యాన్కి ఒక డ్రెస్ ఇచ్చి నువ్వు ఈ రోజు నుంచి కంపెనీకి రావాలి అంటే ఇంత సడన్గా ఎందుకు అనగానే వాళ్ళ పేరెంట్స్ అంటారు నువ్వు హౌస్కి వచ్చి చాలా డేస్ అవుతుంది కదా, సో నువ్వు కూడా కంపెనీలో ఉన్నవన్నీ నేర్చుకోవాలి, అప్పుడు నువ్వు కంపెనీ యొక్క పార్ట్నర్ అవుతావు అనగానే ఓకే అని కంపెనీకి వెళ్తుంది. అందరికీ కంపెనీకి వెళ్ళగానే వాళ్ళ ఎంప్లాయీస్ అందరికీ తిను వైస్ ప్రెసిడెంట్ అని ఇంట్రడ్యూస్ చేస్తారు. తనేమో అందరికీ హాయ్ చెప్పగానే అలాగే అందరూ తన అంత సామాన్ తీసుకొచ్చి తన ఆఫీస్ రూమ్లో పెడతారు. సో తనేమో ఆఫీస్ రూమ్లో కూర్చోగానే ఇక్కడ వాళ్ళిద్దరూ అనుకుంటూ ఉంటారు అడాప్టివ్ సిస్టర్ అలాగే బ్రదర్ వావ్ మన ఫస్ట్
పని కంప్లీట్ అయింది, నెక్స్ట్ పని మనం స్టార్ట్ చేయాలి, అడ్డు తప్పించాలి అని అనుకుంటారు. సో ఇక్కడేమో తను ఆ సిస్టమ్ యొక్క మొత్తం డేటాని ఒక పర్సన్కి పంపించి దీన్ని తొందరలోనే నువ్వు హ్యాక్ చేయాలి అని చెప్తుంది. అలాగే అప్పుడు వాళ్ళ అడాప్టివ్ సిస్టర్ ఏమో కాఫీ పట్టుకొని వస్తుంది. అలాగే హ్యాండ్ గేమ్ ఆడడం చూసి నాకు తెలుసు తినకేం పని చేత కాదని, అందుకే గేమ్ ఆడుతుంది అని అనుకుంటూ ఉంటుంది. తను ఒక ఫైల్ ఇచ్చి ఫైల్ మీద సైన్ చేయు అంటే సరే నాకు ఇది పట్టుకరా అది పట్టుకరా అని నేను సైన్ చేస్తాను అనగానే తనేమో 4-5 టైమ్స్ తిరిగి చాలా అలసిపోయాను, ఇప్పటికైనా సైన్ చేయు అనగానే తనేమో సైన్ చేస్తుంది. అలాగే నెక్స్ట్ డే తన ఆఫీస్కి వెళ్ళగానే వాళ్ళ డాడీ అడుగుతాడు, నువ్వు డైలీ ఆఫీస్కి వెళ్తున్నావు కదా, ఎలా ఉంది ఆఫీస్ లైఫ్ అంటే, ఏముంది డాడీ డైలీ ఫైల్స్ మీద సైన్ చేయడం, అంతకుమించి ఇంకేముంటుంది, అలాగే మిగతా టైంలో ఫోన్లో గేమ్ ఆడడం అని అంటూ ఉంటే, అవునా ఈరోజు షేర్ హోల్డర్స్ మీటింగ్ ఉంది, సో నువ్వు అక్కడికి రావాల్సి ఉంటుంది మీటింగ్కి అనగానే ఓకే డాడీ అని అంటుంది. అలాగే షేర్ హోల్డర్స్ మీటింగ్లో ఏమో వాళ్ళ బిగ్ బ్రదర్ తనని పరిచయం చేస్తాడు తినే వైస్ ప్రెసిడెంట్ అని. కానీ వాళ్ళందరూ అంటూ ఉంటారు ఈ కొన్ని డేస్లోనే చాలా ఇల్లీగల్ ఫైల్స్ని తను సైన్ చేసి మనకి చాలా లాస్ వచ్చింది అంటే, అవునా నేను సైన్ చేశానా అని ఆల్రెడీ తను ఒక రికార్డ్ చూపించి వాళ్ళ బిగ్ బ్రదర్ అలాగే వాళ్ళ అడాప్టివ్ సిస్టర్ కలిసి చేసిన డ్రామా చూపించగానే వాళ్ళు ఈ ఫైల్స్ అన్ని ఇల్లీగల్ చేశారు అండ్ మన కంపెనీకి లాస్ చేసేది కూడా వీళ్ళే అంటే వాళ్ళేమో షాక్ అవుతారు. వాళ్ళ బిగ్ బ్రదర్ ఏమో ఇమీడియట్గా కెమెరా ఆఫ్ చేసి నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదు అని అంటూ ఉంటే, నా దగ్గర ఇంకో సర్ప్రైజ్ ఉందని తన దగ్గర ఉన్న ఫైల్స్ అని, ఎందుకంటే తను ఆల్రెడీ హ్యాక్ చేసింది కదా కంపెనీ మొత్తం ఇన్ఫర్మేషన్ని, సో ఎవరైతే ఫ్రాడ్ చేస్తున్నారో అవన్నీ ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళ కంపెనీ యొక్క షేర్ హోల్డర్స్కి ఇవ్వగానే వాళ్ళందరూ షాక్ అవుతూ ఉంటారు. కానీ వాళ్ళు అంటారు నువ్వు కంపెనీకి వచ్చి కొన్ని డేసే అవుతుంది నీకెలా తెలుసు, సో వాళ్ళు మంచిగా వర్క్ చేస్తారు, నువ్వు తన మీద నిందలేస్తున్నావు అంటే ఓ మీరందరూ కలిసి ఇలా ఫామ్ అయ్యారా అని తను అంటూ ఉంటుంది. వాళ్ళ బిగ్ బ్రదర్ అంటాడు నువ్వు కంపెనీలో వైస్ ప్రెసిడెంట్ అయినంత మాత్రాన నువ్వు పెద్ద తోపు అనుకుంటున్నావా, జస్ట్ నువ్వు బ్రెయినే పనిచేయదు, ఇక్కడ ఎలా వర్క్ చేయాలో కూడా తెలుసా నీకు అని అంటూ ఉంటాడు. అలాగే అంటూ ఉంటాడు చూడు నువ్వు వైస్ ప్రెసిడెంట్ అయ్యావు కాబట్టి నువ్వు సైన్ చేసావు అంటే తను అంటుంది నేను వైస్ ప్రెసిడెంట్ అయ్యే ముందు షేర్ హోల్డర్స్ మీటింగ్ పెట్టారా, ఏం పెట్టలే, మీరు నన్ను వైస్ ప్రెసిడెంట్ చేస్తే సరిపోతుందా, నేను ఎలాంటి వైస్ ప్రెసిడెంట్ కాదు అంటే చూడు మాకు నువ్వు చాలా తప్పుడు అమ్మాయి, నువ్వు తప్పు చేస్తున్నావు, ఇది చెప్పడానికి మా దగ్గర ఇంకా పీపుల్స్ ఉన్నారు అంటే నువ్వు ఎవరినైనా పిలుచుకో నాకు అవసరం లేదు అని మంచిగా గేమ్ ఆడుకుంటూ కూర్చుంటుంది, నేను చూస్తాను ఎవరు వస్తారో అని. అప్పుడే మన డ్రామాలోని మేల్ లీడ్ వస్తాడు, అతను రాగానే వాళ్ళ బ్రదర్ ఏమో చెప్తూ ఉంటాడు నా లిటిల్ సిస్టర్ తప్పు చేసింది కంపెనీకి లాస్ చేసింది కానీ తను ఎలాంటి రెస్పాన్సిబిలిటీ అంటే తను చేసిన మిస్టేక్కి 10 years వరకు జైల్లో ఉండాలి, అలాగే లైఫ్ లాంగ్ తను ఫైన్ పే చేస్తూనే ఉండాలి, ఎందుకంటే అంత పెద్ద లాస్ చేసింది అనగానే వాళ్ళ లిన్ అంటూ ఉంటుంది చూసావా తను ఏమంటున్నాడో వింటున్నావా అంటే ఆ పర్సన్ ఎవరో నాకు బాగా తెలుసు, ఏం మాట్లాడుతున్నాడు అంటే ఇతను సిటీలోనే రిచెస్ట్ పర్సన్, ఇతను ఎలా నీకు తెలుసు అని అంటూ ఉంటే ఏమో మంచిగా గేమ్ ఆడుతూ ఉంటుంది ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వకుండా. ఏమో తన దగ్గరికి వెళ్ళి బో చేయగానే అందరూ షాక్ అవుతారు. అలాగే అతను మీరు ఎలా చెప్పారో నేను అలానే చేశాను నా పని అయిపోయింది అనగానే వాళ్ళు ఏమో షాక్ అవుతారు, ఏంటి మీరు అలా మాట్లాడుతున్నారు అనగానే అప్పుడే తన బాడీ గార్డ్ ఏమో వాళ్ళ బిగ్ బ్రదర్ని కొడతాడు నువ్వు నా బాస్తో అలా మాట్లాడతావా అని. సో యాన్ చెప్తూ ఉంటుంది ఫూకి సరే నీ పని అయిపోయింది నువ్వు వెళ్ళొచ్చు అని ఉంటుంది. ఇప్పుడు నా పని అనగానే అప్పుడే అక్కడికి పోలీసులు వస్తారు, ఇక్కడ క్రైమ్ జరిగిందని విన్నాం అని అంటూ ఉంటే ఇక్కడ క్రైమ్ చేసింది వీళ్ళిద్దరే, ఇల్లీగల్ క్రైమ్ చేశారు అని వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయమనగానే ఏంటి ప్రూఫ్స్ ఉన్నాయా, మేము ఎలాంటి ఇల్లీగల్ వర్క్ చేయలేదు అనగానే నా దగ్గర ప్రూఫ్ ఉంది అని కెమెరా ల్యాప్టాప్ ఓపెన్ చేసే టైంకి వాళ్ళ అడాప్టివ్ సిస్టర్ ఏమో కావాలని దాని కింద పడేస్తుంది, నీకు తెలుసా అది 50 millionsకి, సో నువ్వు దాన్ని పడేసావు కాబట్టి ఇప్పుడే నువ్వే జైలుకి వెళ్ళాలి అనగానే పోలీసులు అంటారు అవును మీరు కావాలని ఖరాబ్ చేయడానికి ట్రై చేశారు, సో మీరు జైలుకి వెళ్ళాలి అంటే వాళ్ళ సిస్టర్ ఏమో వాళ్ళ బ్రదర్ ఏమో అంటూ ఉంటాడు సో మీరు అసలు ఎలాంటి రీజన్తో మాకు జైలుకి పంపేయాలో మాకు ప్రాపర్ ఎవిడెన్స్ కావాలి అనగానే తనేమో పెన్ డ్రైవ్ ఇచ్చి ఇందులో ప్రాపర్ ఎవిడెన్స్ ఉంది కావాలంటే మీరు చెక్ చేసుకోండి అలాగే వాళ్ళు ఇద్దరిని తీసుకెళ్ళండి అనగానే లిన్ ఏమో వాళ్ళ బ్రదర్ దగ్గరికి వచ్చి ఇప్పుడు మన ఇద్దరం దొరికిపోయాం కదా ఏం చేద్దామని అంటుంది. సో ఇక్కడ యానేమో నేను చాలా అలసిపోయాను ఈ మ్యాటర్ అంతా చూసి అని హౌస్కి వస్తుంది. హౌస్కి రాగానే వాళ్ళ డాడీ ఏమో తన మీద చాలా సీరియస్ అవుతూ ఉంటాడు, నువ్వు చేసిన పనికి నా పెద్ద కొడుకు జైలుకి పోయాడు, నువ్వు ఇలా ఎందుకు చేసావు అంటే డాడీ నీకు తెలుసు కదా నేనంతా నీ మంచికే చేశాను, నువ్వు ఇన్ని డేస్ నుంచి వర్క్ చేస్తున్నావు వైస్ ప్రెసిడెంట్గా నువ్వు తెలుసుకోలేకపోయావు, బిగ్ బ్రదర్ కావాలని ఇల్లీగల్ వర్క్ చేస్తున్నాడు సో మనకి చాలా లాస్ అవుతుంది అని అంటూ ఉంటే నా కొడుకు గురించి నాకు తెలుసు అనగాని డాడీ నేను ఫైల్స్ మీద సైన్ చేశాను అలాగే నేను ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేశాను అని చెప్తూ ఉంటే వాళ్ళ అడాప్టివ్ సిస్టర్ ఏమో డాడీ చూడు తిని ఎలా చేసిందో అనగానే వాళ్ళ డాడీ అంటాడు సరే ఇదంతా వదిలేసి
ఆపేసి ఈ ఫైల్ మీద సైన్ చేయు, మేము మిగతాది చూసుకుంటామంటే సరే నేను ఫైల్ మీద సైన్ చేస్తాను, దీని తర్వాత మీరు అందరూ జైలుకి వెళ్తే నాకు ఎలాంటి సంబంధం లేదు అనగాని సో వాళ్ళ డాడీ ఏమో లేదు లేదు నువ్వు సైన్ చేయాల్సిన అవసరం లేదు, నేను ఏదో ఒకటి చూసుకుంటానులే అంటే డాడీ తన ల్యాప్టాప్ని ఇరుగొట్టింది. అది 50 మిలియన్స్ అంటే 50 మిలియన్స్ ల్యాప్టాప్ ఉంటుందా, నువ్వంతా ఓవర్గా చేస్తున్నావు అని తన ఎలక్ట్రానిక్ సామాన్లన్నీ చదువుతూ ఉంటే తన గార్డ్స్ని పిలిచి ఈ సామాన్లన్నీ పగలగొట్టేసే, నాకు కోపం వస్తుంది దీని మీద అనగాని వాళ్ళ డాడీ ఏమో అలాగే తన ఫోన్ తీసి పగలగొట్టబోతూ ఉంటాడు. డాడీ దాన్ని పగలగొట్టకు అందులో బాంబు ఉంది అంటే ఏంటి ఇంత చిన్న ఫోన్లో బాంబు ఉంటుందా అని వాళ్ళ డాడీ ఏమో పగలగొడతాను అంటే సరే పగలగొట్టేసి, నాకేం ప్రాబ్లం నీకే అంత ఎగ్జైట్మెంట్ ఉన్నప్పుడు అని వాళ్ళ డాడీ ఏమో పగలగొట్టేసరికి తను మంచిగా బయటకు వస్తుంది. పరిగెట్టుకుంటూ బయటికి రాగానే వాళ్ళ లోపలేమో మొత్తం ఫేస్ అందరిది బ్లాక్ అయిపోతుంది. ఇమ్మీడియట్గా వాళ్ళని హాస్పిటల్లో జాయిన్ చేపిస్తారు. సో తనేమో హౌస్ లోపలికి వచ్చి వీళ్ళు చెప్తుంటే వినలేదు నేనేం చేయాలి అని అనుకుంటుంది. అలాగే వాళ్ళ డాడీ అన్న మాట గుర్తు తెచ్చుకుంటుంది, నువ్వు హౌస్ మొత్తం ఎక్కడైనా తిరుగు కానీ స్టడీ రూమ్కి వెళ్ళకు అని. సో తనేమో నెక్స్ట్ ఇమ్మీడియట్గా స్టడీ రూమ్కి వెళ్తుంది ఏం జరిగిందో చూద్దామని. కానీ స్టడీ రూమ్లో వాళ్ళ డాడీది గన్ ఉంటుంది. అది చూసి తను షాక్ అవుతుంది. అంటే నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే డేంజరస్ పర్సన్ ఇతను అని అనుకుంటుంది. అలాగే ఒక ఆల్బంలో వాళ్ళ మమ్మీ యొక్క ఫొటోస్ని మొత్తం పెన్ తో గీతలు పడి ఉంది. ఏంటి ఇక్కడ ఏదో మిస్టీరియస్ ఉంది అని అనుకుంటుంది. అప్పుడే తనకి హాస్పిటల్ నుంచి కాల్ వస్తుంది, వాళ్ళ డాడీకి చాలా ఎమర్జెన్సీ అని. ఇమ్మీడియట్గా హాస్పిటల్కి వెళ్ళగానే వాళ్ళ డాడీ కాళ్ళని చూసి తను షాక్ అవుతుంది. వాళ్ళ మమ్మీ అంటుంది డాడీ అసలు కోమాలోకి వెళ్ళిపోయాడు, సో ఇప్పుడు అతనికి ట్రీట్మెంట్ కోసం కొన్ని లక్షలు కావాలంట, మనం ఇప్పుడు ఏం చేయాలి, షేర్స్ అన్నిటినీ అమ్మేసేయాలి, నీ షేర్స్ అన్నీ అమ్మేసే అని చెప్తూ ఉంటే ఓ వీళ్ళందరూ నా షేర్స్ అన్నీ అమ్మేసి నేను ఒక కన్స్ట్రక్షన్ కంపెనీలో వర్క్ చేయాలని చూస్తున్నారా, ఛాన్సే లేదు అని. అవును కానీ నేను డాడీకి ట్రీట్మెంట్ చేస్తాను తెలుసా అని ఇమ్మీడియట్గా వాళ్ళ డాడీకి ఒక డిఫరెంట్ ఎక్సర్సైజెస్ అన్నీ చేపిస్తూ ఉంటుంది. అలాగే 4 నిడిల్స్ తీసి నేను ఇప్పుడు డాడీకి ఒక నిడిల్ ఫంక్షన్ చేస్తాను అనగానే అని గుచ్చబోతూ ఉంటే వాళ్ళ డాడీ లేచి కూర్చుంటాడు. చూసారా నేను ట్రీట్మెంట్ స్టార్ట్ చేయముందుకే డాడీ ఎలా లేచాడు అని చెప్తూ థ్యాంక్ యూ నాకు హెల్ప్ చేసినందుకు, అలాగే నేను ఇప్పుడు సెట్ అయ్యాను అని చెప్తాడు. బయట నుంచి రిపోర్టర్స్ అలాగే కంపెనీ వల్ల ఎంప్లాయీస్ వస్తారు. ఎందుకంటే కంపెనీలో ఎంప్లాయీస్కి కొన్ని డేస్ నుంచి శాలరీ ఇవ్వలేదు, వాళ్ళ పెద్ద కొడుకు చేసిన క్రైమ్ వల్ల కంపెనీకి కూడా ప్రాఫిట్ రావట్లేదు. అప్పుడే వాళ్ళేమో ఇప్పుడు మీరు లేచారు కదా ఇప్పుడు మా శాలరీ ఇవ్వండి అంటే తను అంటూ ఉంటుంది మీరు టెన్షన్ పడకండి, మా డాడీ యొక్క మొత్తం ప్రాపర్టీ అమ్మైనా మీ శాలరీని మీ అకౌంట్లో వేస్తాం, ఇంకొన్ని డేస్లో ఈ ప్రాసెస్ అవుతుంది అని. కానీ వాళ్ళు ఏమో అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సో వాళ్ళ డాడీ ఏమో షాక్ అవుతాడు. తను బయటికి రాగానే వాళ్ళ డాడీ నన్ను కూడా మొత్తం ముంచేసింది అని అంటూ ఉంటే తను బయట నుంచి తన మాటలు విని వైట్ స్మైల్ ఇస్తుంది. నెక్స్ట్ సీన్లో ఏమో ఫూతో ఇద్దరు ఫైటింగ్ చేస్తూ ఉంటే ఫూని ఓడిస్తుంది. అప్పుడే ఫూ ఏమో సరే నేను ఓడిపోయాను అని తనకు ఒక పేపర్ ఇచ్చి నువ్వు ఒక దాని గురించి కనుక్కోమన్నావు కదా నేను దాని గురించి కనుక్కున్నాను అని తన హెడ్ మీద చేయి పెట్టి చూడు నువ్వు ప్రతిదానికి టెన్షన్ బాధపడాల్సిన అవసరం లేదు, అన్ని తొందరలోనే సెట్ అవుతాయి అనగానే అతన్ని కొడుతూ ఏంటి ఇప్పుడు నువ్వు చేసే పని చూస్తుంటే నువ్వు నన్ను ఇష్టపడ్డట్టుంది అని అంటూ ఉంటుంది. లేదు అని అతను అంటూ ఉంటే చూడు నువ్వు నన్ను ఇష్టపడాలనుకుంటే ఇష్టపడు, నేను దాన్ని ఆపడం నా వల్ల కాదు కదా, సో నా పని నేను చేసుకుంటాను నీ పని నువ్వు చేసుకో అని తనేమో అక్కడి నుంచి వెళ్ళగానే ఫూ ఏమో తన మాటలకి ఫుల్ హ్యాపీగా అవుతాడు. సో నెక్స్ట్ సీన్లో ఏమో లిన్ వాళ్ళ డాడీ దగ్గరికి వచ్చి డాడీ మన కంపెనీ తొందరలోనే బ్యాంక్రప్ట్స్ అవ్వబోతుంది అనగాని వాళ్ళ డాడీ తనని కొట్టి చూడు నువ్వు దేనికి పనికిరావు అని అంటూ ఉంటే వాళ్ళ మమ్మీ అంటుంది 20 years నుంచి తనే కదా ఇంత బాగా చూసుకుంది, ప్రజెంట్ తను హ్యాండిల్ చేయలేకపోయింది, అసలు మనం ముందే యాన్ని ఆపాల్సింది అంటే తన గురించి నేను చూసుకుంటాను అని వాళ్ళ డాడీ అంటాడు. నెక్స్ట్ సీన్లో ఏమో వాళ్ళ మమ్మీ తనకి వాటర్ ఇచ్చి నువ్వు చాలా అలసిపోయావు అనుకుంటా ఈ వాటర్ తాగు అనగాని తను వాటర్ తాగుతుంది. మమ్మీ నీకు ఒకటి చెప్పాలి అనగాని సడన్గా ఆ వాటర్ వల్ల కళ్ళు తిరిగి పడిపోతుంది. తను కళ్ళు తెచ్చేలోపు ఒక ప్లేస్లో ఉండి మమ్మీ నేను ఎక్కడున్నాను అంటే నువ్వు చేసిన దానికి ఈరోజు ఈ ప్లేస్లో ఉండాల్సి వచ్చింది, నువ్వు సైలెంట్గా ఉండి ఇంత బాధ ఉండపోయేది కదా అని వాళ్ళ మమ్మీ అంటుంది. అప్పుడే వాళ్ళ డాడీ అలాగే సిస్టర్ వస్తారు. సో వాళ్ళు అంటూ ఉంటారు ఈరోజు నువ్వు చేసిన పనికి మమ్మల్ని ఫ్యామిలీ మొత్తాన్ని బ్యాంక్రప్ట్ చేసావు కదా నీకు బుద్ధి చెప్పాలి అని తన గార్డ్స్తో తనని ఫైటింగ్ పంపిస్తారు. అప్పుడే తను అంటుంది సరే మీరు ఎలాగో నన్ను కొడదామని ఫిక్స్ అయిపోయారు కానీ ఒక విషయం చెప్పండి మరి ఫస్ట్ నన్ను ఎందుకు రప్పేయాల్సి వచ్చింది, అసలు నన్ను మళ్ళీ ఫ్యామిలీలోకి ఎందుకు రప్పేయాల్సి వచ్చింది అనగానే వాళ్ళ డాడీ అంటూ ఉంటాడు చూడు నీకు చెప్పాలంటే మీ మమ్మీ చెప్తుంది అనగానే అప్పుడే వాళ్ళ
మమ్మీ అంటుంది, నేను నీ మమ్మీనే కాదు, నేను ప్రిటెండ్ చేసి చేసి చాలా అలసిపోయాను అని అంటే, మరి మా మమ్మీ ఏది అనగానే వాళ్ళ డాడీ అంటాడు, మీ మమ్మీ 10 years బ్యాకే చనిపోయింది, నేనే తనని చంపేశాను. చెప్పాలంటే షేడ్స్ రాసింది, ఆ షేడ్స్ అన్నిటిని నా మీద రాయడానికి చాలా ట్రై చేశాను, కానీ తను ఇవ్వడానికి అస్సలు యాక్సెప్ట్ చేయలేదు. అందుకే నేను తనని చంపేసి నా ఫియాన్సీని తెచ్చుకున్నాను. తిన్న ఫియాన్సీ యొక్క కూతురు అనగానే తనేమో షాక్ అవుతుంది. అంటే మా మమ్మీని చంపేశావు అంటే, అవును చంపేశాను అని అంటే, లాస్ట్లో మాకు తెలిసింది ఏంటంటే ఆ షేడ్స్ అన్నీ నీ మీద రాసింది కాబట్టి, సో నేను అందుకే మళ్ళీ మా ఫ్యామిలీలోకి తీసుకొచ్చాం, కానీ నువ్వేమో మమ్మల్ని ఇలా ఫ్యామిలీ యొక్క బ్యాంక్రప్ట్ చేసావంటే, అంటే ఇప్పుడు నా షేడ్స్ అన్నీ నీ మీద రాయాలని వాళ్ళ డాడీతో అంటుంది. వాళ్ళ డాడీతో అంటే, అవును రాయకపోతే నువ్వు ఇక్కడ ప్రాణాలతో వెళ్ళవనగానే మొత్తం బాక్సర్స్ అందరినీ తన మీద పంపించగానే బాక్సర్స్ అందరితో తను ఫుల్గా ఫైటింగ్ చేస్తుంది. ఆ ఫైటింగ్ చూసి వాళ్ళ పేరెంట్స్ ఏమో షాక్ అవుతారు. అప్పుడే ఒక బాక్సర్ అంటాడు, నేను ప్రతి దాంట్లోనూ విన్ అయ్యాను, నేను తనని ఈజీగా ఓడిస్తాను అని అంటాడు. కానీ తనతో ఫైటింగ్ చేస్తూ సైలెంట్గా పారిపోతాడు. సో వాళ్ళేమో షాక్ అవుతారు. చూసావుగా డాడీ వాళ్ళు నాతో ఎలా పారిపోయారో, ఇప్పుడు మనం కూర్చొని మాట్లాడుకోవాల్సిందే, లేకపోతే మా మమ్మీ దగ్గరికి మిమ్మల్ని అందరినీ పంపిస్తాను అని అంటుంది. లిన్నీ ఏమో మోకాళ్ళ మీద కూర్చొని తన దగ్గర, సారీ ఇదంతా డాడీ చేయడం వల్లనే నేను చేశాను, నా తప్పేం లేదు, ప్లీజ్ నన్ను వదిలేసేయని మళ్ళీ అన్ని బతలాడుతూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ డాడీ ఏమో చాలా ఎక్కువైంది అని ఇమ్మీడియట్గా వాళ్ళ డాడీ దగ్గర ఉన్న గన్తో యాన్ని షూట్ చేయడానికి, నిన్ను చాలానే భరించాను అని షూట్ చేయబోతూ ఉంటాడు. కానీ అందులో వాటర్ గన్ వస్తుంది. అది చూసి వాళ్ళ డాడీ షాక్ అవుతాడు. అప్పుడే తను అంటుంటుంది, డాడీ ఏమైంది, అందులో వాటర్ వచ్చాయా, చెప్పాలంటే నిన్ను స్టడీ రూమ్కి వెళ్ళాను నువ్వు హాస్పిటల్కి ఉన్నప్పుడు, సో నేను దాన్ని వాటర్ గన్గా మార్చాను, ఎంత మంచి పని చేశాను కదా నేను అని అంటూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ స్టెప్ మామ్ని, చూడు నీకు చేసిన పని ఒక్కడు కూడా చక్కగా చేయవు అని అంటూ ఉంటే, లిన్నేమో వాళ్ళ డాడీని టచ్ చేయగానే వాళ్ళ డాడీ తనని కూడా కొడతాడు, నువ్వు కూడా దేనికి పనికిరావని. అప్పుడే ఇమీడియట్గా వాళ్ళ మమ్మీ ఏమో లిన్ దగ్గరికి వెళ్ళి తనని చూసుకుంటూ, చూడు నీ వల్లనే ఇదంతా జరిగింది, నువ్వు సపోర్ట్ చేయడం వల్లనే కదా మేము ఇదంతా చేసాం, ఇది కూడా తప్పే అని వాళ్ళ మమ్మీ తిడుతూ ఒకరినొకరు బ్లేమ్ చేసుకుంటూ ఉంటే యాన్ అంటూ ఉంటుంది, వావ్ చాలా ఎక్కువైంది ఒకరినొకరు బ్లేమ్ చేసుకోవడం, ఇంకా మీకోసం నా దగ్గర ఇంకొక సర్ప్రైజ్ ఉంది అని చెప్తుంది. అని వాళ్ళు మాట్లాడిన క్రైమ్స్ అన్నిటినీ రికార్డ్ చూపిస్తుంది. ఈ ఎవిడెన్స్ అన్ని కలెక్ట్ చేసి నేను జైలుకి పంపించాను అనుకో, మీరు 15-20 years దాకా జైల్లోనే ఉంటారు అనగానే వాళ్ళ డాడీ అంటాడు, నువ్వు కూడా మీ మమ్మీ లానే తయారయ్యావు, మీ మమ్మీ కూడా మొత్తం లా మాత్రమే చూస్తుంది, ఫ్యామిలీ గురించి కొంచెం ఆలోచించదు, అంటే మీ అందరికంటే లానే ఇంపార్టెంట్ కదా, నువ్వు అంతే ఉండాలి కదా అని తను అంటూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ డాడీకి చాలా కోపం వచ్చి తనని కొట్టబోతూ ఉంటాడు. కానీ ఇమీడియట్గా వాళ్ళ డాడీని కొట్టి మళ్ళీ ఒక కర్రతో కొట్టబోతుంటే, ప్లీజ్ నన్ను కొట్టకు అని వాళ్ళ డాడీ అంటాడు. ఇమీడియట్గా వాళ్ళ డాడీ ఒక గ్యాస్ దగ్గరికి వెళ్ళి, దాన్ని నేను ఇప్పుడు మీ అందరినీ ఇక్కడే బ్లాస్ట్ చేస్తాను, అందరూ నాతో పాటు చచ్చిపోవాలి అని అంటూ ఉంటే, అదే టైంకి అక్కడికి వచ్చి తన చేతిలో ఉన్న లైటర్ని కింద పడేస్తాడు. అలాగే తన దగ్గర బాడీ గార్డ్స్ ఏమో వాళ్ళందరినీ పట్టుకుంటాడు. అప్పుడే తను అంటూ ఉంటుంది, వావ్ ఈరోజు నువ్వు మంచి పని చేసావు అనగానే తను హ్యాపీగా ఫీల్ అవుతాడు. మనసులో అనుకుంటాడు, వావ్ నువ్వు నన్ను ఫస్ట్ టైం పొగిడావని అనుకుంటాడు. అలాగే తన దగ్గర ఉన్న ఎవిడెన్స్ చూపేగానే వాళ్ళ లిన్ సిస్టర్ అంటుంది, ప్లీజ్ నన్ను జైల్లో పెట్టకు, ఎందుకంటే నేను లైఫ్ని లీడ్ చేయాలనుకుంటున్నాను, నెక్స్ట్ జన్మలో నేను నీకు సేవ చేస్తాను, కానీ ప్లీజ్ ఈ జన్మలో వదిలేసి అనగానే అప్పుడే పోలీసులు వచ్చి వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తారు. సో అతనేమో నువ్వు చాలా అలసిపోయావు కదా అని తనకి మసాజ్ చేస్తూ ఉంటే, ప్లీజ్ నీ దగ్గర నాకు పర్మనెంట్ ప్లేస్ ఇస్తావంటే నువ్వు మసాజ్ చేసే దాన్ని బట్టి ఉంటుంది అని తనేమో మసాజ్ చేయించుకుంటుంది. అలా నెక్స్ట్ సీన్లో ఏమో వాళ్ళు పోలీస్ స్టేషన్లో ఉండగానే వాళ్ళ డాడీ అనుకుంటాడు, తనకి ఎలాగైనా గట్టిగా బుద్ధి చెప్పాలి అని అనుకుంటాడు. నేను అక్కడేమో తను మళ్ళీ తన కంట్రీ సైడ్ వస్తుంది. అది కూడా ఆ ఓల్డ్ మ్యాన్ని లాస్ట్ టైం ఫస్ట్లో వదిలేసింది కదా, ఆ ఓల్డ్ మ్యాన్ ఏమో తనని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఓల్డ్ అంకుల్ అంటాడు, నువ్వు ఇంత ఈజీగా ఇక్కడికి వెళ్ళవచ్చా అంటే, నేను నిన్ను చూడాలనిపించింది అందుకే వచ్చేసాను అని అంటుంది. ఇక్కడేమో వాళ్ళ డాడీ జైల్లో వాళ్ళ కొడుకుల్ని మీట్ అవుతాడు. వాళ్ళ కొడుకులు అంటే వాళ్ళ డాడీని చూడగానే, డాడీ నువ్వెలా జైలుకి వచ్చావంటే, యాన్ ఉంది కదా తను కూడా నన్ను ప్రేమ చేసింది అనగానే, డాడీ తన మీద ఎలాగైనా మనం రివెంజ్ తీసుకోవాలి, అలాగే మేము ఇక్కడ చాలా మంత్స్ నుంచి ఉంటాను కాబట్టి మేము ఇక్కడ కొంతమంది కిల్లర్స్ని చూసాం, వాళ్ళతో మన పని చేయించుకుందాం, దానికంటే ముందు మనం గాడ్ మదర్ ఈ జైలు యొక్క మెయిన్ హెడ్ దగ్గరికి వెళ్దాం, ఆమె అయితేనే మనం రిలీజ్ చేస్తుంది,
అని చెప్తుండ్రు. అలాగే వాళ్ళు ముగ్గురు కలిసి గాడ్ మదర్ యొక్క ఆఫీస్కి వెళ్తారు. సో వాళ్ళ డాడీ ఏమో వాళ్ళ కొడుకులు తిడుతూ ఉంటాడు, చూడు మీరు సైలెంట్గా ఉండండి, నేను చెప్పిన దానికి హా అనండి అనగానే ఓకే డాడీ అని అంటారు. అలా గాడ్ మదర్ ఎవరో కాదు, సియానే. తనని చూడకుండా తల ఉంచుకొని చెప్పాలన్నమాట. సో వాళ్ళు చెప్తూ ఉంటారు, గాడ్ మదర్ మమ్మల్ని ఇక్కడ అనుకోకుండా కావాలని ప్రేమ్ చేసి జైలుకి పంపించారు. అలాగే మేము చాలా కష్టపడి పనిచేస్తూ ఉంటాం, మేము ఎవరిని ఏమి చేయలేదు, సో మమ్మల్ని ప్రేమ్ చేసి ఇక్కడ పంపించారు అని చెప్తూ ఉంటే అప్పుడే అవునా మిమ్మల్ని ఎవరు ప్రేమ్ చేశారు అని తను అంటుంది. ఆ వాయిస్ వినగానే లిన్ అంటాడు, ఈ వాయిస్ ఏంటి నాకేంటి విన్నట్టు అనిపిస్తుంది అనగాని వాళ్ళ బిగ్ బ్రదర్ అంటాడు, నువ్వు సైలెంట్గా ఉండు, నువ్వు ఎవరి వాయిస్ని చూసి అలా అంటున్నావు, తను గాడ్ మదర్, సో నువ్వు ఇంకోసారి ఇలా మాట్లాడుకో అనగాని సారీ నాది తప్పైంది అనగాని సో వాళ్ళ డాడీ అంటూ ఉంటాడు, గాడ్ మదర్ చూడు నన్ను ఇక్కడికి ప్రేమ్ చేసిన అమ్మాయి ఎవరో కాదు, నా కూతురే నన్ను కావాలని ప్రేమ్ చేసింది. చెప్పాలంటే మేము తనని ఎంత ప్రేమగా చూసుకున్నాం, మేము ముగ్గురు కలిసి తను చాలా జాగ్రత్తగా చూసుకున్నాం. తను 20 years తర్వాత మా లైఫ్లోకి వచ్చిందని, కానీ ఎందుకు నా కూతురు ఇలా చేసిందో మాకు అస్సలు అర్థం కావట్లేదు, కావాలని జైలుకి పంపించింది అనగానే వాళ్ళ బిగ్ బ్రదర్ అంటూ ఉంటాడు, అవునవును మా సిస్టర్ ఇలా ఎందుకు చేసిందో, ప్రాపర్టీ కూడా మొత్తం కబ్జా చేయాలని చూసింది, అలాగే మమ్మల్ని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొట్టింది, జైలుకి కూడా పంపించింది. మేము 20 years నుంచి తనని చూడలేదు, మా అడాప్టివ్ సిస్టర్ని మాత్రమే మేము ప్రేమగా చూసుకున్నాం. కానీ మా అడాప్టివ్ సిస్టర్ కూడా తను రాగానే చాలా ప్రేమగా ఉంది, కానీ తనని కూడా వచ్చిన రోజే ఫుల్గా కొట్టింది. తను ఎందుకు ఇలా చేసిందో మాకు అస్సలు అర్థం కావట్లేదు, తను చాలా తప్పు చేసి మమ్మల్ని ఫైనల్గా జైలుకి పంపించింది అని చెప్తూ ఉంటాడు. కానీ ఇవన్నీ చేయడానికి నాకు జస్ట్ 20 years కదా అనగానే వాళ్ళేమో తనని చూసి షాక్ అవుతారు, ఏంటి నువ్వు ఇక్కడికి వెళ్ళా వచ్చావు అంటే చాలా మంత్స్ అవుతుంది కదా మిమ్మల్ని మీట్ అవ్వక, చూద్దామని వచ్చాను అనగాని వాళ్ళ చిన్న బ్రదర్ ఏమో తన మీద సీరియస్ అవుతూ ఉంటాడు, నీకు ఇక్కడికి రావడానికి ధైర్యం ఎలా అనగాని వాళ్ళ బిగ్ బ్రదర్ తనని కొట్టి, నీకు అర్థమవుతుందా తన ప్లేస్లోకి వచ్చిందంటే తనే గాడ్ మదర్, సో తను ఇప్పుడు ఒక్కటి తను మాత్రమే మనకి దారి, తనని మనం బయటకు వెళ్ళగొట్టడానికి అని తనతో అంటూ ఉంటాడు, చూడు నువ్వు నా సిస్టర్వి కదా, మన ఇద్దరం బ్లడ్ రిలేషన్ కదా, మేము చేసింది తప్పే, కానీ మాకు ఒక ఛాన్స్ ఇవ్వు, మేము బయటికి వెళ్ళడానికి, మమ్మల్ని రిలీజ్ చేయు, అలాగే ఎలాగూ మేము తప్పు చేసాం కాబట్టి ఒక ఛాన్స్ ఇస్తేనే కదా, బయటికి వెళ్తేనే కదా మా తప్పుని మేము సరిదిద్దుకుంటామంటే అప్పుడే తను అంటూ ఉంటుంది, అవునా ఫైనల్గా మీరు తెలుసుకున్నారా నేను బ్లడ్ రిలేషన్ అని అంటుంది. వాళ్ళ డాడీ అంటాడు, చూడు అయిపోయింది మేము తప్పు చేసాం, కానీ మమ్మల్ని ఇక్కడ నుంచి వదిలేసేయి, అలాగే నేను వెళ్ళాక నీకు ఏది కావాలంటే అది ఇస్తాను, నీ షేర్స్ అని నీ పేరు మీద రాస్తాను అనగాని అవునా ఇంకా మీ ఫ్యామిలీ ఎగ్జిస్ట్లో ఉందనుకుంటున్నారా, బయట మీ ప్రాపర్టీ అంతా అమ్మేశాను ఆల్రెడీ, నేను చారిటీకి వేసేసాను, సో మీకు ఏం లేదు, మీరు మాత్రమే మిగిలారు అనగాని వాళ్ళ డాడీ ఏమో షాక్ అవుతాడు, అలాగే వాళ్ళ బ్రదర్స్ కూడా. సో వాళ్ళ డాడీ అంటాడు, నువ్వు ఇదంతా ఎలా చేయగలుగుతావు, చూడు మేము ఎంత కష్టపడి ఇన్ని ఇయర్స్ నుంచి నా లైఫ్ మొత్తం ఈ ప్రాపర్టీ మీద పెట్టాను, అలాగే నేను ఇంత మనీ సంపాదిస్తే నువ్వు ఫైనల్గా ఏమో ఇలా చెప్తున్నావు, నువ్వు ఇలా చెప్పడానికి నీకు కొంచెం కూడా, నువ్వు ఇలా మధ్యలో వచ్చి నా ప్రాపర్టీ మొత్తం అమ్మడానికి నీకు ఎంత ధైర్యం అని అంటూ ఉంటాడు. నాకెందుకు ధైర్యం లేదు, మీరు వెళ్ళగానే ఆ ప్రాపర్టీ మొత్తం నా హ్యాండ్లోనే ఉంది కాబట్టి నేనే ఇవన్నీ సాయం చేసి మంచిగా అమ్మేశాను, అంత చారిటీకే కదా వెళ్ళింది, సో మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, మీరు పుణ్యమే చేసుకున్నారు అనగానే వాళ్ళు ఇంకా షాక్ అవుతారు. సో అలాగే వాళ్ళకి ఒక్కొక్క బుక్ ఇచ్చి ముందు ఇలా బుక్ చదవండి, ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళనే బయటికి పంపిస్తాను, అప్పటి వరకు మీరు జైల్లోనే ఉండాలి, మీకు వేరే చాయిస్ లేదు, ఒకవేళ మీరు పాస్ కాకపోతే మీరు నేను చేసేది ఏం లేదు అనగాని వాళ్ళేమో ఓకే అని అంటారు. అలాగే తను నెక్స్ట్ డే చూడడానికి రాగానే వాళ్ళు మంచిగా కష్టపడుతూ ఆ బుక్ చదువుతూ ఉంటారు, ఎందుకంటే ఎలాగైనా పాస్ అయ్యి బయటికి వెళ్ళాలని. సో నెక్స్ట్ డే మళ్ళీ రాగానే ఓల్డ్ మ్యాన్ అంటూ ఉంటాడు, చూడు నువ్వు వాళ్ళ మీద వాళ్ళకి మంచి పనే ఇచ్చావు, కానీ మళ్ళీ తర్వాత నువ్వు రిగ్రెట్గా ఫీల్ అవుతావేమో, మీ పేరెంట్స్ని ఇలా బాధ పెట్టినందుకు. అంటే నేనెందుకు ఫీల్ అవుతాను, నేను చాలా హ్యాపీగా ఉన్నాను, ఆయన చెప్పాలంటే అతను నా ఫాదర్ కాదు, నువ్వే నా ఫాదర్, ఎందుకంటే నువ్వు నన్నే చిన్నప్పటి నుంచి పెంచావు కదా, అలాగే ఇంత మంచి దానిలాగా పెంచావు, వాళ్ళు చూడు ఒక్కరికి కూడా మంచి క్వాలిటీ లేదు అని అంటూ ఉంటుంది. అతన్ని పొగుడుతూ ఉంటే ఆ ఓల్డ్ మ్యాన్ ఏమో హ్యాపీగా ఫీల్ అవుతూ స్మైల్ ఇస్తూ ఉంటాడు. అప్పుడే హీరో ఏమో తన దగ్గరికి లాక్కొని తన్ని దగ్గరికి క్లోజ్గా చేయగానే, చూడు నేను ఇలానే యాక్సెప్ట్ చేస్తున్నాను అని అంటుంది. అతను కూడా ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. అప్పుడే అక్కడికి జైల్లో ఉన్న ఖైదీలందరూ రాగానే తను ఇమీడియట్గా దూరమై, ఈ రోజు నుంచి మీరు కూడా లా నేర్చుకోండి, అప్పుడు మీకు చేసిన క్రిమినల్ పనికి బుద్ధి వస్తుంది, అలా అందరూ బయటికి వెళ్ళొచ్చు అనగానే వాళ్ళు కూడా ఓకే అని అంటారు. ఇలా ఈ డ్రామా హ్యాపీ ఎండింగ్ అవుతుంది. ఈ డ్రామా మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ చేసి ఒక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.